ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఎక్కువగా వీడియోలు మా మదర్ వీడియోలు ఎక్కువ పెడుతున్నాను, మధ్య మధ్యలో వాక్యాలు కూడా పెడుతున్నాను. మనందరినీ సజీవులుగా ఉంచిన దేవాది దేవుడు కోట్లాది వందనాలు. ఎన్ని వందనాలు చెప్పినా తనకి తెలుగు. మీ శైలేష్ పాల్ బ్రదర్ గత 4 నెలలు బట్టి కొంచెం నీరసంగా ఉన్నాడు. ఎందుకంటే అమ్మకి కొంచెం బాగాలేదు. ఏదైనా దేవుని పని చేస్తూనే ఉన్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను అంటున్నాను, అందరికీ నేను చెప్పేదల్లా ఒకటే, కృప అయితే ఉన్నది, అమూల్యమైన కృప. ఈ అమూల్యమైన కృప ఎవరికి చెందుతుంది అంటే, ఒక విశ్వాసికి, నమ్మకంతో ఉన్నవాడికి, నిరీక్షణ కలిగి ఉన్నవాడికి, యథార్థంగా బ్రతికిన వాడికి, నీతిమంతుడికి ఈ అమూల్యమైన కృప దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినండి. కొన్ని మాటలు ఫస్ట్ ఒక రిఫరెన్స్ నేను చదువుతాను, తర్వాత ఖచ్చితంగా మనందరం కూడా ఈ యొక్క కృపలో దాగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, టోటల్ ఈ బాడీని దేవుడికి హ్యాండ్ ఓవర్ చేసేలా. 1 కొరింథీ 6:19-20 నీవు నీ సొత్తు కాదు అన్నాడు దేవుడు. ఆ రిఫరెన్స్ నేను చదివి, ఇంకొక రిఫరెన్స్ చదివి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. కొన్ని రిఫరెన్స్ నేను చెప్పేస్తాను, మీరు చదువుకోండి. 1 కొరింథీ 6:19-20 చదువుతున్నాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. మీరందరూ కూడా విలువ పెట్టి కొనబడిన వారు. ఎలాగంటే క్రీస్తు రక్తముతో మీరు కొనబడ్డారు. దేవుడే కానీ ఆ దేవుని విడిచి భూమి మీదకి రాకపోతే ఈరోజు మీరు కానీ నేను కానీ పరలోక భాగ్యం పొందుకోకపోతాం. మనకి ఒక స్టాంప్ వేసి ఉంచాడు, రక్షణ ద్వారా పరలోక రాజ్యము భాగస్థులుగా, పరలోక రాజ్యానికి చెందిన వారిగా, దేవుని కుమారులుగా దేవుడు ఒక ప్రింట్, ముద్ర వేశాడు. ఒక రక్షణ ద్వారా, బాప్టిజం ద్వారా దేవుడు నిన్ను నన్ను మర్చిపోలేదు. నిన్ను నన్ను రక్షించడానికే ఆ దివిని విడిచి భూమి మీదకి రావడమే కృప. ఆ కృప కోసం కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి నీ హృదయాన్ని, నీ నీతిని ఒకసారి పరీక్షించుకో. అలాగే దేవుడి కొరకు నిరీక్షణ కలిగి ఉంటున్నావా అన్నది కూడా, ఒక నిబ్బరమైన ధైర్యం ఉన్నదా, ఎటువంటి దిగులు చింత లేకుండా నా దేవుడే సమస్తము అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా ఆ కృప నీ దగ్గర పనిచేస్తుంది. అమూల్యమైన కృప నీపై ఉంటుంది. ఆ దివ్యమైన హస్తం నీ మీద ఉంటుంది. 103వ కీర్తనలో దావీదు గారు చాలా చక్కనైన మాట అక్కడ రాశారు. ఈ రాసిన తర్వాత కొన్ని రిఫరెన్స్ మీకు కొన్ని చెప్తాను, మీరే చదువుకోండి. ఈ రిఫరెన్స్ నేను చదివాక కొన్ని రిఫరెన్స్ మీతో చదువుతాను. అమూల్యమైన కృప కోసం చదువుతాను. ప్రతిదీ కూడా మీరు బైబిల్ ఓపెన్ చేసి చదవండి. ఒకళ్ళు ఇంకా దేవుణ్ణి నమ్మకంట ఉన్న ప్రతి ఒక్కరు ఈ మాటలు వింటే, ఆ కృప నాకు కావాలి అంటే, మీకు ఎవరో ఒకరు క్రైస్తవులు తెలుసుంటారు, వారిని ఒక్కసారి బైబిల్ గ్రంథం అడగండి. ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు. మీరు కొనుక్కోవద్దు, వాళ్ళే ఇస్తారు. అడగండి, నాకు ఒక బైబిల్ గ్రంథం ఇవ్వంటే ఇస్తారు. ఈ పుస్తకాన్ని వ్యాపారంగా అమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా, డబ్బు సంపాదించిన ఎవరు కూడా పరలోకానికి పోరు. దీనికి తగ్గ, ఈ లోపటున్న భక్తికి తగ్గ దేవుడు ప్రేమను ప్రకటిస్తూ ఈ పుస్తకాలన్నీ కూడా
ఒక భక్తుడికి ఇవ్వాలి అనుకున్నవాడు ధన్యుడు. నేను చాలామందికి బైబిల్ గ్రంథాలు ఇచ్చాను, ఇంకా ఉన్నాయి మా ఇంట్లో. అయితే సరోజనమ్మ గారని ఆమె ద్వారా కొత్త నిబంధన కీర్తనలు, సామెతలు ఉన్న కొత్త నిబంధన బుక్కులన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. పాత నిబంధనలో కీర్తన, సామెతల నుంచి సామెతలు, అలాగే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక కొత్త నిబంధన గ్రంథం నా దగ్గర ఉన్నది. చాలా ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా బ్రదర్స్, నేనైతే అందించలేను, కానీ మీకు కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. సంఘాల్లో ఎవరైతే ఉన్నారో వారికి శైలేష్ పాల్గా చాలామందికి తెలుసు, వాళ్ళందరి దగ్గర నా నెంబర్ ఉంది. ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయండి. 9966405630 ఈ నెంబరు. కొన్ని గ్రంథాలు అంటే దగ్గర ఒక 60-70 గ్రంథాలు మాత్రం ఉన్నాయి నా దగ్గర. ఎవరికైనా కావాలంటే నేను ఏర్పాటు చేస్తాను. మీరు వచ్చి తీసుకోవాలి. అది కూడా మీరు ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, ఏ పాస్టర్ గారి ద్వారా ఫోన్ చేస్తున్నారు అన్నది కూడా నాకు తెలియపరచాలి. ఓకేనా? అయితే 103వ కీర్తనలో ఒక మాట ఉంది. 11వ వచనంలో 11వ వచనం చదువుతున్నాను. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దివిని విడిచి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే అధికమైన కృపతో నిన్ను నింపాలని, నిన్ను రక్షించుకోవాలని దిగొచ్చాడు. అయితే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, ఈ అమూల్యమైన కృప ఎవరి కోసం ఈ కృప అన్నది మనం తెలుసుకోకపోతే, కృపతో నువ్వు నింపబడకపోతే ఒక దినం బాధపడవలసి వస్తుంది. ఆ కృప నిన్ను ఆవరించకపోతే ఒక దినము యాతన పడవలసి వస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ దేవుని కృప ఎలాంటిది అంటే కొన్ని రిఫరెన్స్ చెప్తున్నాను, మీరు చదువుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రతి బైబిల్ గ్రంథంలో కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన కృపతో నింపబడింది. ఆయన లేకుంటే ఏది జరగలేదు. ఆయన లేకుంటే మనిషి సృష్టింపబడలేదు. ఆయన లేకుంటే ఈ జగత్ పునాది లేదు. ఆయన మూలంగా అన్నీ సృష్టిని సృష్టించగలిగాడు. సమస్తము ఆయన మూలముగా కలిగినవి. గనుక ఆయన కృప, ఆ మహారాజు, ఆ రారాజు, రాజులకే రాజు మనకి కానీ ఆయన కృప మనకుంటే ఖచ్చితంగా నీవు రక్షించబడతావు, నేను రక్షించబడతాను. ఆయన కృపతో నేను రక్షించబడ్డాను కనుక ఈ కృప కోసం మీతో మాట్లాడగలుగుతున్నాను. కనుక కొన్ని రిఫరెన్స్ చదువుకోండి. మొట్టమొదటిగా మరి కొన్ని రిఫరెన్స్ చెప్పాను, కొన్ని ఈ రిఫరెన్స్ మీరు చదువుకోండి. అమూల్యమైన కృప అండి, అమూల్యమైన కృప అంటే దేవుని కృప ఎలాంటిది అనేది మీకు చెప్తున్నాను. ఈ అమూల్యమైన కృప కీర్తనలు 36:7 వచనం చదువుకోండి. రెండోది ఏంటంటే అధికమైన కృప. అధికమైన కృప కీర్తనలో 86:13 మీరు చదువుకోండి ఖచ్చితంగా. 3 ఆవరించే కృప కీర్తనలు 32:10 ఖచ్చితంగా మీరు చదువుకోండి. 32:10 వచనం చదువుకోండి. నెంబర్ 4 ఆయన విషయంలో మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా మీరు వెతికితే ఆనందపరిచే కృప. ఆనందపరిచే కృప కీర్తనల 31వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంది, మీరు చదువుకోండి. నెంబర్ 5 ఆదరించే కృప. ఆదరణకర్తగా వస్తున్నాడు. ఖచ్చితంగా ఈయన భూలోకంలో నువ్వు బ్రతికున్నప్పుడు నిన్ను ఆదరించేవారు. మనుషులందరూ ఎవరు ఆదరించరు. ఈ భూలోకంలో ఆయన కృపతో నువ్వు ఆదరించబడితే తల్లి అయినా విడిచిపెడుతుంది, తండ్రి అయినా విడిచిపెడతారు, కానీ ఆయన విడిచిపెట్టడు, ఆదరించేవాడిగా ఉన్నాడు. మనం చాలా దిక్కులా వింటున్నాం. చిన్న పిల్లల్ని కనిసి పెంట్ల మీద విసిరేస్తున్నారు, చిన్న పిల్లల్ని కనిసి అమ్మేస్తున్నారు. ఇవాళ ప్రపంచానికి డబ్బే ముఖ్యం, మనుషులు కాదు. మనుషులు మృగాల్లా మారిపోయారు. ఇది బైబిల్ గ్రంథమే చెప్తుంది. లోకాన్ని అడవిగా చేసేసాడంట సాతానుగాడు. యెషయా అధ్యాయం 14వ అధ్యాయంలో ఉంటే చదువుకోండి.
ఈ లోకాన్ని అడవిగా చేసేసాడు. అంటే ఈ లోకంలో ఉన్నది మనుషులు, మరి లోకాన్ని అడవిగా చేసాడంటే మనుషులందరూ మృగాల్లా తయారైపోయారు, పశుప్రాయులుగా అయిపోయారు. వాళ్ళు అర్థం చేసుకోలేరంట. కీర్తనలో 92వ కీర్తన 6 చదువుకోండి. అయితే ఆదరించే కృప, కీర్తనలో 119వ కీర్తన 76 ఆదరించే కృపగా ఉన్నది కనుక. నెంబర్ 6 ఆశ్చర్యకరమైన కృప. ఈరోజు నీవు సహోదరుడు ఈ వీడియో చూస్తున్న ఎవరైతే మీరు ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదో, ఖచ్చితంగా తెలుసుకుంటే ఇక్కడ ఆశ్చర్యమైన కృప. నిజంగా అంత గొప్ప దేవుడు నన్ను ఎన్నుకున్నాడా, నన్ను కృపతో నింపాడా అని ఆశ్చర్యపోతాను. 136లో ఉంటుంది, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. 136 కీర్తన 4లో ఉంటుంది, చదువుకోండి. అయితే ఆశ్చర్యమైన కృపతో నువ్వు నింపబడాలి. అలాగే నెంబర్ 7 అతిక్రమములు తుడిచే కృప. అతిక్రమములు అంటే నువ్వు చేసిన పాపాన్ని తన రక్తంతో తుడిచివేసి తన బిడ్డగా, తన కుమార్తెగా చేర్చుకునే కృప. అతిక్రమములు తుడిచే కృప. కీర్తనల 51:1 చదువుకోండి. దేవుడు గొప్పవాడిగా ఉన్నాడు. అలాగే లోక సువార్త 1వ అధ్యాయం 30వ వచనం చదువుకోండి. దేవుడు కృప ఎలాంటిది అన్నది మీకు తెలుస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ఆయన యొక్క కృపని పొందుకోవాలని, ఆయన కృప నాకు లేకపోతే నేనేమైపోయినా. ఇవన్నీ చూడండి, మీకు ఒక మాట ఈ ఫోటో చూపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ చూడండి, ఇలాగా పాపిష్టి బ్రతుకుతో ఉన్న నన్ను తన కృపతో నింపి తన బిడ్డగా కృపతో నింపాడు కనుక ఈరోజు ఒక మంచి మాటలు నా నోటంటే వస్తున్నాయి. కృప లేనివాడు తనకిష్టాసరంగా మాట్లాడతాడు. గర్వంతో, అహంభావాలతో రాక్షసుడుగా, కిరాతకుడుగా, హింసకుడుగా, దూషకుడుగా, అన్యాయస్తుడిగా, కపటమైన హృదయాలతో, అబద్ధాలతో బ్రతుకుతూ ఉంటారు లోకంలో ఉన్నవారు. దేవునిలో కృపతో నింపబడిన ప్రతి ఒక్కరూ ప్రేమ, జాలి, కరుణ, ఆప్యాయత, కులము లేకుండా అందరినీ ప్రేమించే కృపతో ముందుకు వెళ్తారు. ఈ కృప నీకు కావాలి అంటే, ఈ అమూల్యమైన కృప నీకు కావాలి అంటే, ఆదరించే కృప నీకు కావాలి అంటే, నీ అతిక్రమములు తుడిచే కృప నీకు కావాలి అంటే ఖచ్చితంగా దేవుడు సన్నిధిని చేరుకోండి. దేవుడి సన్నిధికి రండి, ఆయన మార్గములో నడవండి, ఆయన్ని తెలుసుకోండి, రక్షణతో నింపబడండి. ఇది డబ్బులు ఇచ్చే కృప కాదు. నీ విశ్వాసం, నీ నమ్మకం, నీ నిరీక్షణ కలిగి నువ్వు ఉంటే, ఆయనే దేవుడని నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడే కృపతో నింపబడతావు. ఒక రాక్షసుడిగా ఉన్న నన్ను తన కృపతో నింపించాడు. ఈరోజు నీకు కూడా సహోదరుడా, ఈ కృప నీకు కావాలి అనుకుంటే, మీ వాళ్ళు మీకు దూరం పెడుతున్నారేమో, నిన్ను బాధ పెడుతున్నారేమో, ఆయన నిన్ను ఆదరించే కృపగా, నిన్ను ప్రేమించే కృపతో, నిన్ను వెన్నతట్టి నడిపించే కృపతో, నీ దగ్గరుండి నడిపించే కృపతో నువ్వు నింపబడాలి అనుకుంటే నిజమైన దేవుడు యేసు ప్రభువుని తెలుసుకో. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ శైలేష్ పాల్. అందరూ బాగుండాలి. ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ, బౌద్ధిస్టులు, బుద్ధిస్టులు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. అందరూ రక్షించబడాలి. ఆయన రాకడ సమీపముగా ఉన్నది. దయచేసి ఆయన రాకడికి సిద్ధపాటు మనసుతో ఉండండి. దేవుడు బిడ్డలుగా బ్రతుకుతున్న వారు ప్రతి ఒక్కరికి నీ మాట చెప్తున్నాను. ఆయన రాకడికి సిద్ధపాటు మనసుతో ఉండండి. తెలుసో తెలియకో పొరపాట్లు, నోటితో, కంటితో, హృదయంతో, మాటతో, చూపుతో, కాళ్ళతో, జ్ఞానంతో, ఆలోచనతో, బుద్ధితో, మాటతో, తనువుతో, శరీరంతో, ఊహతో, తలంపులతో చేసిన పొరపాట్లు ఆయన బంగారు పాదాలు పట్టుకొని, ప్రభువా నీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను క్షమించు, నాకు నువ్వు కావాలయ్యా, పరలోక భాగ్యం నాకు ఇవ్వంటే ఖచ్చితంగా నిన్ను తనతోనే తీసుకువెళ్తాడు. ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన రాకడ చాలా దగ్గరలో ఉంది కనుక మెలకువగలిగి బ్రతకండి దేవుడి బిడ్డలారా. ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేని ప్రతి ఒక్కరూ ఆయన కృపతో నింపబడాలంటే నిజమైన దేవుణ్ణి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనే మార్గాన్ని వెతికి ఆయన మార్గంలోకి రండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.